హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్నైతే మా పాపకి అక్షరాభ్యాసం చేయించాము. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం అనుకున్నాము. కానీ అమ్మవారికి కూడా నచ్చలేదేమో, అలా ఇలా వెళ్తారనుకుంది. ఖచ్చితంగా 2 గంటలు కూర్చోబెట్టుకొని పూజ చేయించుకుంది. మేము టెంపుల్కి వెళ్ళిన టైంకి అయితే అక్కడ అమ్మవారికి కుంకుమార్చన అలాగే లక్ష పుష్పార్చన జరుగుతుంది. ఇక మా అమ్మని తీసుకొని వెళ్ళాము. అమ్మ ఊరుకుంటుందా, ఖచ్చితంగా చేయాల్సిందే అని టికెట్ తీసుకొని మరి కూర్చోబెట్టింది. నా లైఫ్లోనే ఫస్ట్ టైం అసలు 2 గంటలు నాన్ స్టాప్గా కూర్చొని పూజ చేయడం. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి చూడండి అసలు ఎంత బాగా అలంకరించారో లక్ష పుష్పాలతో. ఈ పూలు లక్ష ఉంటాయా అనుకోకండి, అందులో అన్ని చిన్న కనకాంబరాలే ఉన్నాయి. పూజ అయిపోయిన తర్వాత మా పాపకైతే అక్షరాభ్యాసం స్టార్ట్ చేసాము. పంతులు గారు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. మా పాపకైతే 1.5 ఇయరే. యాక్చువల్గా అయితే వసంత పంచమి రోజు ఇప్పుడే పుట్టిన పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయించొచ్చంట. అందుకనే నేనైతే 1.5 ఇయర్ అయినా సరే చేయించాను. ఇక పంతులు గారు అయితే మాతో కూడా కొన్ని మంత్రాలు చదివించారు మా పాప గురించి. మీలో ఎంతమంది మీ పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయించారో చెప్పండి. అసలు 1.5 ఇయర్కి చేయించొచ్చా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి, ఒకవేళ మీకేమైనా తెలిస్తే. ఇక మా పాప కోసం తెచ్చిన స్లేట్ని అయితే అక్కడ వినాయకుడి దగ్గర పెట్టి పంతులు గారు మాకైతే ఇచ్చారు. ఓం శ్రీ మాత్రే నమః అని రాయమని చెప్పారు. ఇక పిల్లలతో రాయిస్తే ఎలా ఉంటుంది, ఆ బలపాన్ని అయితే గట్టిగా పట్టేసుకుంటుంది మా పాప. ఇక మేమైతే 6 స్లేట్స్ తీసుకొని వెళ్ళాము. మిగిలినవి ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.